ముప్పు ముంచుకొస్తోంది. స్వైన్ ఫ్లూ రూపంలో విరుచుకుపడుతోంది. తెలంగాణలో స్వైన్ ఫ్లూ బారిన పడి 2 మృతి చెందారు. మరోవైపు పలు చోట్ల స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ వైరస్ వైద్య శాఖను వణికిస్తోంది. తెలంగాణలో స్వైన్ ఫ్లూ టెర్రర్. వైద్య శాఖను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ. పక్షం రోజుల్లో 2 మృతి, 25 కేసులు నమోదు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. అదే స్థాయిలో స్వైన్ ఫ్లూ వైరస్ భయపెడుతోంది. గత పక్షం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 25 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 2 మృతి చెందారు. యాదాద్రి జిల్లాకు చెందిన మహిళ స్వైన్ ఫ్లూ చివరి దశలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరింది. జనవరి 5వ తేదీన మృతి చెందింది. పాత బస్తీకి చెందిన మరో మహిళ స్వైన్ ఫ్లూ బారిన పడి ఈ నెల 15న గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె కొడుకుకు కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 4 చికిత్స పొందుతున్నారు. స్వైన్ ఫ్లూ బాధితుల కోసం ప్రత్యేక వార్డును కేటాయించారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్ లో ఎవరైనా దగ్గుతూ ఉంటే కొంచెం మనం ప్రొటెక్ట్ చేసుకోవటం, లైక్ మాస్క్ లాంటిది వాడటం అనేది ఉంటుంది. కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటాం మనం. అంటే మనం దగ్గినప్పుడు ఒక 1 మీటర్ దూరం ఆ తుంపరల్లో వచ్చేస్తాయి డ్రాప్లెట్స్. సో అవి మనం ఇన్హేల్ చేస్తాము. అది సీడ్ లాగా పనిచేస్తుంది. సో మనకు రెసిస్టెన్స్ న్యాచురల్గా ఉందనుకోండి, మన రోగ నిరోధక శక్తి ఉంటే అందరూ అటాక్ కారు. లేని వాళ్ళకి కొంచెం కాంప్రమైజ్డ్ ఉంటే వాళ్ళకి వస్తుంది. లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ లంగ్ ఎక్స్పాన్షన్ సరిగా చేయలేని వాళ్ళు, దమ్ము వస్తుండే ఆస్మాటిక్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు శక్తి ఉండదు. కొంచెం లోకల్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఆర్గానే డ్యామేజ్డ్ ఉంటుంది మొదలే లంగ్స్ అని, వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం. హైదరాబాద్లోని వివిధ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 25 స్వైన్ ఫ్లూ కేసులు నిర్ధారించారు. హైదరాబాద్ జిల్లా నుంచి 8 కేసులు, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల నుంచి 17 కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభించడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు స్వైన్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. విక్రమ్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.